మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము శ్రీదేవత నిలయము చిద్విలాసము సహస్రదళ పరిశోభిత పద్మకోశము శ్రీదేవత నిలయము చిద్విలాసము సహస్రదళ పరిశోభిత పద్మకోశము మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము వేయి స్తంభాలతో వెలసిన మందిరం 4 మంటపాలతో నవరత్న శ్రీహారం వేయి స్తంభాలతో వెలసిన మందిరం 4 మంటపాలతో నవరత్న శ్రీహారం మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము సిరులు కురియునది మొదటిది శృంగార మంటపం శ్రితముని జన పదము 2 ముక్తి మంటపం జ్ఞానహితం 3వది జ్ఞాన మంటపం శ్రీకాంతకు చేరువ ఏకాంత మంటపం మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము శ్రీ భూగృహ జయలాభం ఈ మహిమను విన్నచో వాస్తు దోష పరిహారం మణిద్వీపమన్నచో కామేశ్వర హృదయ నిలయ కామేశ్వరీ కృపతో కామన లీడేరు మీకు భక్తిగా ఇది విన్నచో మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము భువనేశ్వరి కామేశ్వరి చింతామణి పీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి
భువనేశ్వరి కామేశ్వరి చింతామణి పీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి భువనేశ్వరి కామేశ్వరి చింతామణి పీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకపీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి. ఓంకార ప్రతిపాద్యమైన వేద వేదాంత తత్వములకు సర్వమంత్ర రహస్యములకు మూలమైన శ్రీదేవీ భాగవతంలో జనమేజయ చక్రవర్తికి భగవంతుడైన వేదవ్యాసుడు శ్రీ బాలాత్రిపుర సుందరి, కామేశ్వరాంక నిలయ, మహాకామేశ్వరి, వాగీశ్వరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీరాజరాజేశ్వరి, సర్వలోకలోకేశ్వరి అని మహామునులచే, జ్ఞానులచే, తాత్వికులచే, సాధకులచే, ఉపాసకులచే యుగ యుగాలుగా ఏ దేవి ఉపాసింపబడుతున్నదో ఆ శ్రీదేవత యొక్క నిలయాన్ని, మణిద్వీపాన్ని ఇలా అభివర్ణిస్తున్నాడు. వ్యాస ఉవాచ బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సర్వలోకోస్తి యః శ్రుతః మణిద్వీపః స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే. సర్వస్మాత్ అధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురావరాంశయైవాయం కల్పితో మనసేచ్ఛయా. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృతేర్మూలభూతయా కైలాసాత్ అధికో లోకో వైకుంఠాదపి చోత్తమః. గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః న తత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్. క్షత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా. బహుయోజన విస్తీర్ణో గభీరస్తావదేవ హి మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధిః. మరుత్సంఘట్టనోత్కీర్ణతరంగశతసంకులః రత్నాచ్చ వాలుకాయుక్తో ఝషశంఖసమాకులః. వీచి సంఘర్ష సంజాతలహరీకణశీతలః నానాధ్వజ సమాయుక్త నానాపోతగతాగతైః. వ్యాసుల వారు మణిద్వీప మహానగరాన్ని ఇలా అభివర్ణిస్తున్నారు. జనమేజయ, ఓ చక్రవర్తి, బ్రహ్మలోకానికి పైన సర్వలోకము అనే ఒక లోకము విరాజిల్లుతున్నది. దానినే మణిద్వీపము అని అభిజ్ఞులు ఆఖ్యానిస్తూ ఉంటారు. ఈ మణిద్వీపములో శ్రీ త్రిభువనేశ్వరీదేవి ప్రకాశించుచున్నది. అన్ని లోకముల కన్నా అధికమైనది, సర్వలోకముల కన్నా అధికమైనది. కావున ఈ నగరాన్ని సర్వలోకము అని పిలుస్తున్నారు. శ్రీ పరాంబిక ఈ మణిద్వీప మహాపట్టణాన్ని తన సంకల్పమాత్రముననే నిర్మించుకున్నది. శ్రీ మూల ప్రకృతిదేవి ఈ సకల సృష్టికి పూర్వము మణిద్వీపమును తన నివాసముగా ఏర్పరచుకున్నది. అది కైలాసము కన్నా మిన్నగను, వైకుంఠము కన్నా ఉత్తమముగను, గోలోకము కన్నా శ్రేష్టముగను అలరారుచున్నది. కనుకనే దానిని సర్వలోకము అన్నారు.
ఈ త్రిలోకములయందును ఈ మణిద్వీప లోకాన్ని మించిన సుందరతరమైన లోకము మరొక్కటి లేదు. ఈ మణిద్వీపము ముజ్జగములకు గొడుగు వంటిది, సంసార తాపమును నశింపజేయునది, బ్రహ్మాండములన్నింటికి చల్లని నీడ వంటిది. ఈ మణిద్వీపము ఎన్ని ఆమడల వైశాల్యము కలిగి ఉన్నదో అంత లోతు, అంత గాంభీర్యమును కలిగి ఉన్నది. ఈ మణిద్వీపమునకు 4 వైపులా అమృత సముద్రము విరాజిల్లుతున్నది. ఈ అమృత సముద్రపు గాలి తాకిడులకు ఉవ్వెత్తుగా నడుమ నడుమన చల్లని కెరటములు, రతనాల ఇసుక ప్రదేశములు, దక్షిణావర్తము మున్నగు వివిధ శంఖములు, పలు వన్నెలు గల చేపలు కనులకు పండువును చేస్తున్నవి. ఇందు సముద్ర తరంగముల వరుసలచే కలిగిన చల్లని నీటి తుంపురులను, వివిధములైన టెక్కెములతో అటు ఇటు పయనించు సుందరములైన పడవలను శోభలు వెలార్చుచున్నవి. ఆ పొడవైన సుధా సముద్రపు తీరములయందు కనులకు ఇంపైన బంగారు చెట్ల వరుసలు విరాజిల్లుతున్నవి. ఓ రాజేంద్ర, విరాజమానః పరితస్థీరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయో ధాతుః నిర్మితో గగనే తతః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్రప్రహరణాః నానాయుద్ధవిశారదాః రక్షకా నివసంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్ద్వారసమాయుక్తో ద్వారపాలశతాన్వితః నానాగణైః పరివృతో దేవీ భక్తియుతైర్నృప దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః తేషాం గణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశతసంఘర్షఘంటాస్వన సమాకులః హయహేషాఖురాఘాతబధిరీకృతదిङ्ముఖః గణైః కిలకిలారవైః వేత్రహస్తైశ్చ తాడితాః సేవకా దేవసంఘానాం భ్రాజంతే తత్ర భూమిప తస్మిన్ కోలాహలే రాజన్ న శబ్దః కేనచిత్ క్వచిత్ కస్యచిత్ శ్రూయతేత్యంతనానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ సరాంసి చ వాటికా వివిధా రాజన్ రత్నద్రుమ విరాజితాః. ఓ రాజా, వానికి ఆవల ఇనుముతో నిర్మించబడి 7 ఆమడల ఎత్తుగల దృఢ ప్రాకారము ఉన్నది. ఈ ప్రాకారములో అనేక శస్త్రాస్త్రధారులైన సుశిక్షితులైన రక్షకులు వీరోత్సాహముతో విహరిస్తున్నారు. దానికి 4 ద్వారములు కలవు. ప్రతి ద్వారమునందును 100ల కొలది ద్వారపాలకులు రక్షకులై విహరించుచున్నారు. అందు దేవీభక్తులు గణములుగా నివసింతురు. వారు ఎప్పుడును జగదీశ్వరీదేవి దివ్య దర్శనమునకు ఏతెంచుచుందురు. ఆ దేవీభక్తులు తమ తమ దివ్య వాహనములపై విచ్చేయుచుందురు. ఏ వేళలలో చూచినను అక్కడ వేల కొలది విమానముల గంటల చప్పుడును, వారి గుర్రముల సకిలింపులను, వాని డెక్కల చకచక ధ్వనులను దిక్కులను మారుమరోగుచుండును. అచట దేవీ జనములు వేత్రహస్తలై కిలకిలారావములు చేయుచు నిశ్శబ్దముగా ఉండుమని దేవసేవకులను క్రమబద్ధీకరించుచుందురు. రాజా, ఆ కోలాహలము నడుమ ఎవడేమి చప్పుడు చేసెనో, ఎవడేమి చెప్పుచున్నాడో తెలియ వీలు కాకుండును.
అంత మహాధ్వనిలో ఒకరి మాట ఇంకొకరికి వినిపించదు. అచ్చోట అడుగడుగునా చల్లని తీయని కొలంకులు స్వచ్ఛములుగా కలవు. అచ్చోట రత్నమయ తరువులతో తనరారు ఉద్యానవనములు గలవు. తదుత్తరం మహాసారదాతుర్నిర్మితమండలః సాలోపరో మహానస్తి గగనస్పర్శి యచ్చిరః తేజసాస్యాచ్ఛతగుణః పూర్వశాలాదయం పరః గోపురద్వారసహితో బహువృక్షసమన్వితః యా వృక్షజాతయః సంతి సర్వాస్తాస్తత్ర సంతి చ నిరంతరం పుష్పయుతాః సదా ఫలసమన్వితాః నవపల్లవసంయుక్తా వరసౌరభసంకులాః పనసావకుళాలోధ్రాః కర్ణికారాశ్చ శింశుపాః దేవదారు కాంచనారా ఆమ్రాశ్చైవ సుమేరవః లికుచాహింగుళాశ్చైలాలవంగాః కట్పలాస్తథా పాటలా ముచుకుందాశ్చ ఫలిన్యో జఘనే ఫలాః తారాస్తమాలాः సాలాశ్చ కంకోలా నాగభద్రకాః పున్నాగాః పీలవः సాల్వకా వై కర్పూరశాఖినః అశ్వకర్ణాః హస్తికర్ణాస్తాలపర్ణాశ్చ దాడిమాః గణికా బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః చాంపేయా బంధుజీవాశ్చ తథా వై కనకద్రుమాః కాలా గురుద్రుమాశ్చైవ తథా చందనపాదపాః ఖర్జూరాయూథికాస్తాలపర్ణ్యశ్చైవ తథేక్షవః క్షీరవృక్షాశ్చ ఖదిరాః చింఛాభల్లాతకాస్తథా రుచకాః కుటజా వృక్షా బిల్వవృక్షాస్తథైవ చ తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ ఇత్యాదితరుజాతీనాం వనాన్యుపవనాని చ నానావాపీశతైర్యుక్తాన్యేవం సంతి ధరాధిప కోకిలారావసంయుక్తా గుంజద్భ్రమరభూషితాః నిర్యాసస్రావిణः సర్వే స్నిగ్ధఛాయాస్తరోత్తమాః నానాఋతుభవా వృక్షా నానాపక్షిసమాకులాః నానారసస్రావిణీభిః నదీభిరతిశోభితాః పారావతశుకౌ వ్రాతసారికా పక్షమారుతైః హంసపక్షసముద్భూతా వాతౌ వ్రాతైశ్చలద్రుమం సుగంధగ్రాహి పవనపూరితం తద్వనోత్తమం మహితం హరిణీయూథైర్ధావమానైరితస్తతః నృత్యద్బర్హి కదంబస్య కేకారా వై సుఖప్రదైః నాదితం తద్వనం దివ్యం మధుస్రావిసమంతతః. ఓ రాజా, ఈ ఉద్యానవనములకు వెలుపల లోపల మహాసార ధాతువుతో నిర్మితమైన పెద్ద సాలము ఉన్నది. ఈ కంచు ప్రాకారము గగనమును తాకునట్లుగా ఉండును. ఇది
ఇనుప ప్రాకారము కన్నా 100 రెట్లు గొప్పది, పెద్దది. కంచు ప్రాకారపు గోపుర ద్వారములు చాలా ఎత్తుగా ఉన్నవి. చెట్లలో ఎన్ని జాతులు గలవో అన్ని జాతుల చెట్లు అచట గలవు. ఆ చెట్లకు ఎల్లవేళలలో కొంగ్రొత్తలే చిగుళ్ళు, రంగురంగుల పూలగుత్తులను, తీయని పండ్లును విలసిల్లుచుండును. అచట పనస, వకుళ, లోధ్ర, కర్ణికార, శింశుప, దేవదారు, కాంచనార, చూత, సమేరు, లికుచ, హింగుళ, ఏల, లవంగ, కట్పల, పాటల, ముచుకుంద, ఫలిని, జఘనేఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగభద్ర, పున్నాగ, పీలు, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమీ, గణిక, బంధు, జీవక, జంబీర, కురండక, చాంపేయ, బంధు, జీవ, కనక, ద్రుమ, కాలాగురు, చందన, ఖర్జూర, యూధిక, తాళపర్ణీక్షు, క్షీరవృక్ష, ఖదిర, చించా, భల్లాతక, రుచట, కుటజ, బిల్వ, తులసి, మల్లికాది వృక్షములు గల తోటలు మనోహరములైనవి కలవు. ఈ విధముగా అచట పలు విధములైన వృక్షములు, వనములు, ఉపవనములు, వందల కొలది దిగుడుబావులు ఎంతయో సుందరముగా ఒప్పారుచుండును. ఆ చెట్లపై కూయు కోయిలల కుహూరావములు, గండు తుమ్మెదల ఝుమ్ ఝుమ్మను రొదలను చెవుల పండుగు సేయుచున్నవి. చెట్లు దట్టమైన చల్లని నీడలనిచ్చుచున్నవి. ఆ చెట్లు పలు విధములైన పక్షులకు నివాసయోగ్యములుగా విలసిల్లుచున్నవి. పలు రసములు ప్రవహించు నదుల తీరభూములందు చిలుకలు, గోరువంకలు, పావురములు, రాయంచలు మున్నగు పక్షుల రెక్కల గాలులచే చెట్ల కొమ్మలు ఊగుచున్నవి. ఇటువంటి చెట్లు సువాసనలు విరజిమ్ము గాలులతో అసటి వనములు పరిమళములుగా గుబాళించుచున్నవి. ఆ వనములందు జింకల గుంపులు ఇటూ నటూ బిత్తరగా గంతులు వేయుచున్నవి. అట నెమళ్ల గుంపులు ఆటలు ఆడుచున్నవి. వాని తీయని కేకారవములు దశలకు వ్యాపించుచున్నవి. ఈ విధముగా మణిద్వీపమునందు సుఖదాయక మధురారావ పూర్ణముగా తేనెలు జాల్వారు చెట్లతో వనములు అలరారుచున్నవి. కాంస్యసాలాదుత్తరేతు తామ్రసాలః ప్రకీర్తితః చతురస్రసమాకార ఉన్నత్యా సప్తయోజనః ద్వయోస్తు సాలయోర్मध्ये సంప్రోక్తా కల్పవాటికా येषां తరుణాం పుష్పాణి కాంచనాభాని భూమిపా పత్రాణి కాంచనాభాని రత్నబీజఫలాని చ దశయోజనగంధో హి ప్రసర్పతి సమంతతః తద్వనం రక్షితం రాజన్ వసంతేనర్తునానిశం పుష్పసింహాసనాసీనః పుష్పఛత్రవిరాజితః పుష్పభూషాభూషితశ్చ పుష్పాసవవిఘూర్ణితః మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే క్రీడతస్మేరవదనే సుమస్తబకకందుకైః అతీవ రమ్యం విపినం మధుస్రావి సమంతతః దశయోజనపర్యంతం కుసుమామోదవాయునా పరీతం దివ్యగంధర్వైః సాంగనైః గానలోలుపైః శోభితం తద్వదనం దివ్యం మత్తకోకిలనాదితం వసంతలక్ష్మీ సంయుక్తం కామికామప్రవర్ధనం.
ఓ రాజా, ఆ కంచు ప్రాకారమునకు పైన లోపలి వైపున రాగి ప్రాకారము ఉన్నది. అది చతురస్రాకారముగా 7 ఆమడల ఎత్తున విరాజిల్లుతున్నది. కంచు రాగి ప్రాకారముల నడుమ కల్పక వనములు ఉన్నవి. ఆ వనములలోని వృక్షముల పుష్పములు సువర్ణ పుష్పముల వలె కాంతులతో సొబగులీనుచున్నవి. వాని ఆకులు బంగారు రేకులుగను, బీజ ఫలములు రత్నముల వలెను సొంపుకూర్చుచున్నవి. ఆ చెట్ల కమ్మని పరిమళముల అలలు 10 ఆమడల వరకు వ్యాపించుచున్నవి. రాజా, ఆ కల్పవనమునందు వసంతరాజు రేయింపవళ్ళు కొలువై వసంత శోభలు వెలార్చుచున్నాడు. వసంతరాజు పూల గొడుగుల కింద పువ్వు గద్దియపై విరాజిల్లుచున్నాడు. అతడు పూల సొమ్ములు దాల్చి పూదేనియలు గ్రోలి మత్తెక్కి ఉన్నాడు. అతని భార్యలే మధుశ్రీ మాధవశ్రీలు. వారు నిరంతరము లేనగవులు గ్రుమ్మరింతురు. వసంతరాజు తన రాణులను కూడి వలపు పూగుత్తుల బంతులతో ఆడుచున్నాడు. ఇట్లు తేరియలు జాల్వారు కల్పకవనము ఎంతయో సమోదము గూర్చుచున్నది. ఈ తోటలోని కమ్మని తెమ్మెరలు చుట్టూ 10 ఆమడల వరకు వ్యాపించుచున్నవి. ఆ పూల వాసనలు గుబుల్కొన మనమునందు గానలాలసలైన గంధర్వ కామినులు గుత్తపు కౌగిళ్ల బంధాలలో గంధర్వ యువకులతో సయ్యాటలాడుచుందురు. ఆ దివ్య వనము మత్తకోకిలల కలకలారావములతో, వసంతశ్రీల శోభలతో, కాముకులతో, వలపు తలపులతో విరాజిల్లుచున్నది. తామ్రసాలాదుత్తరత్ర సీససాలః ప్రకీర్తితః సముచ్ఛ్రాయ స్మృతోప్యస్య సప్తయోజన సంఖ్యయా సంతానవాటికా మధ్యే సాలయోస్తు ద్వయోర్నృపా దశయోజన గంధస్తు ప్రసూనానాం సమంతతః హిరణ్యాభాని కుసుమాని ఉత్ఫుల్లాని నిరంతరం అమృతద్రవ సంయుక్త ఫలాని మధురాణి చ గ్రీష్మర్తుర్నాయకః తస్యా వాటికాయా నృపోత్తమా శక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ ద్వే భార్యే జనసమ్మతే సంతాపత్రస్తలోకాస్తు వృక్షమూలేషు సంస్థితాః నానాసిద్ధైః పరివృతో నానాదేవైః సమన్వితః విలాసినీనాం వృందైస్తు చందనద్రవపంకిలైః పుష్పమాలాభూషితైస్తు తాళవృంతకరాంబుజైః. ఓ రాజా, రాగి ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున సీస ప్రాకారము ఉన్నది. అది 7 ఆమడల అంత ఎత్తున అలరారుచున్నది. రాగి సీసపు ప్రాకారముల నడుమ సంతానవాటిక ఉన్నది. అందలి పూల తెమ్మెరల కెరటాలు 10 ఆమడల వరకు వ్యాపించుచున్నవి. అందలి పువ్వులు బంగారు కాంతులీనుచు ఎల్లవేళలా విప్పారియే ఉండును. అందలి ఫలములు మధుర రసములై తీయగా ఉండును. సంతానవాటికకు గ్రీష్మ ఋతువే నాయకుడు. అతని భార్యలు శక్రశ్రీ శుచిశ్రీలు. సంసార తాపములకు భయపడిన వారు ఆ వృక్షముల మొదళ్లను ఆశ్రయించి విశ్రమింతురు. అచట ఎందరో దేవతలు సిద్ధులు నివాసముందురు. అచ్చోట మేనులందు చందనము అలదుకొని పూలమాలలు మెడదాల్చి తాటియాకు విసనకర్రలు చేతబూనిన నవ విలాసినీమణులు గుంపులు గుంపులుగా ఒయ్యారములొలకబోతురు.
ప్రాకారశోభితో రాజన్ శీతలాంబునిసేవిభిః శీససాలాదుత్తరత్రాప్యారకూటమయః శుభః ప్రాకారో వర్తతే రాజన్మునియోజనదైర్ఘ్యవాన్ హరిచందనవృక్షాణాం వాటీ మధ్యే తయో స్మృతా సాలయోరధినాథస్తు వర్షర్తుర్మేఘవాహనః విద్యుత్పింగళనేత్రశ్చ జీమూతకవచः స్మృతः వజ్రనిర్ఘోషముఖరः చ ఇంద్రధన్వా సమంతతః సహస్రశో వారిధారా ముంచన్నాస్తే గణాగ్రతః నభశ్రీశ్చ నభస్య శ్రీః స్వరస్యారస్య మాలినీ అంబాదులా నిరంతీ చ భ్రమంతి మేఘయంతికా వర్షయంతి చిపుణికా వారిధారా చ సమ్మతాః వర్షర్తోర్ద్వాదశ ప్రోక్తాః శక్తయో మదవిహ్వలాః నవపల్లవవృక్షాశ్చ నవీనలతికాన్వితాః హరితాని తృణాన్యేవ వేష్టితాయైర్ధరాఖిలా నదీనదప్రవాహాశ్చ ప్రవహంతి చ వేగతః సరాంసి కలుషాంబూని రాగిచిత్తసమాని చ వసంతి దేవాः సిద్ధాశ్చ ఏ దేవీ కర్మకారిణః వాపీకూపతటాకాశ్చ ఏ దేవ్యర్థే సమర్పితాః తే గణా నివసంత్యత్ర సవిలాసాశ్చ సాంగనాః. రాజా, అచట ప్రాణులు చల్లని మంచినీళ్లను గ్రోలుదురు. ఆ సీసపు ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున అందమైన ఇత్తడి ప్రాకారము ఉన్నది. ఇత్తడి ప్రాకారము 7 ఆమడల ఎత్తున ఉన్నది. సీసపు ఇత్తడి ప్రాకారముల నడుమ హరిచందన వృక్షముల వనము అలరారుచున్నది. ఆ వనములకు అధిపతి మేఘవాహనుడైన వర్షారుతువు. అతని కన్నులు మెరపుల వలె పింగళవర్ణ సంయుతములై ఉన్నవి. అతని కవచము మేఘముల గుంపు. అతడు వజ్రము పగిది గర్జించుచు ఇంద్రధనువు చేతబూని కుంభద్రోణముగా ఎల్లెడలా వర్షించును. నభశ్రీ నభస్యశ్రీ స్వరస్య రస్యమాలిని అంబాదుల నితంతి భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారిధార మదవిహ్వల అనువారలు వర్షారుతువునకు 12 మదవతులైన శక్తులుగా భార్యలుగా పేరుందిరి. ఆ చోటంతయును కొంగ్రొత్తగా చిగురించిన చెట్ల వరుసలతోనూ లే తీగలతోనూ పచ్చని పైరులతోనూ నయనానందము కలిగించుచున్నవి. అతటి నదీనదములు నిరంతరము ప్రవాహ వేగముతో హృదయానందము గూర్చుచున్నవి. కొలంకులందరి కలుష జలములు రాగుల అంతరంగముల వలె చెన్నొందుచున్నవి. అచ్చట శ్రీదేవి మహోత్సవములు జరుపునట్టి సిద్ధులు దేవతలను నివసింతురు. అచ్చట వాపీ కూపములు తటాకములు దేవి సేవకు వినియోగింపబడుచుండును. అచటి ఆ గణములు విలాసినులకు తమ అంగనలను కూడి విహరించుచున్నారు. ఆరకూటమయాదగ్రే సప్తయోజనదైర్ఘ్యవాన్ పంచలోహాత్మకः సాలో
मध्ये मन्दारवाटिका नानापुष्पलताकीर्णा नानापल्लवशोभिता अधिष्ठातात्र सम्प्रोक्तः शरदृतुरनामयः इष्टलक्ष्मीरूर्जलक्ष्मीः द्वे भार्ये तस्य सम्मते नानासिद्धा वसन्त्यत्र साङ्गनाः సపరిచ్ఛదాః. ఆ ఇత్తడి ప్రాకారమునకు ఎగువ వైపున లోపలగా 7 ఆమడల ఎత్తున పంచలోహముల ప్రాకారము గలదు. ఇత్తడి పంచలోహముల ప్రాకారముల నడుమ మందారవనము చెలువందుచున్నది. ఆ చెట్లు పూల తీగెలతోనూ పలు విధముల ఎర్రని చిగుళ్లతోనూ సౌందర్యములొలుకుచున్నవి. ఏ రోగమునూ లేని శరదృతువు దానికి అధిష్ఠాత. ఇషలక్ష్మి, ఊర్జలక్ష్మి అనువారు శరదృతు భార్యలు. అచట సిద్ధులు తమ తమ భార్యలతో కాపురములు చేయుచుందురు. పంచలోహమయాదగ్రే సప్తయోజనదైర్ఘ్యవాన్ దీప్యమానో మహశృంగైర్వర్తతే రౌప్యసాలకః. పారిజాతాటవీ మధ్యే ప్రసూనస్తవకాన్వితా దశయోజనగంధీని కుసుమాని సమంతతః. మోదయంతి గణాన్ సర్వాన్ యే దేవీ కర్మకారిణః తత్రాధినాథః సంప్రోక్తో హేమంతర్తుర్మహోజ్వలః. సగణః సాయుధః సర్వాన్ రాగిణో రంజయన్ నృపా సహస్రీశ్చ సహస్యశ్రీః ద్వే భార్యే తస్య సమ్మతే. వసంతి తత్ర సిద్ధాశ్చ యే దేవీ వ్రతకారిణః. ఆ పంచలోహ ప్రాకారమునకు ఎగువ లోపలి వైపున 7 ఆమడల ఎత్తున ఎత్తైన శిఖరములతో వెండి ప్రాకారము థళథళథళా మెరయుచున్నది. అచటి పారిజాత వృక్షములకు క్రొత్త గుత్తులు నెత్తావులీనుచున్నవి. ఆ నెత్తావులు 10 ఆమడల వరకు వ్యాపించి దేవీ పూజలు సలుపు భక్తులకు ప్రసన్నత చేకూర్చుచున్నవి. రాజా, దానికి అధిపతి మహోజ్వలమైన హేమంత ఋతువు. అతడు తన గణములతో ఆయుధములతో అనురాగవతుల మనసులను పరవశింపజేయుచున్నాడు. అతని భార్యలు సహస్రీ సహస్యశ్రీలు. అచట దేవీవ్రతములాచరించు సిద్ధులు నివసించుచున్నారు. మధ్యే కదంబవాటీతు పుష్పపల్లవశోభితా కదంబమదిరాధారాః ప్రవర్తంతే సహస్రశః. యాభిర్నిపీతపాతాభిర్విజానంతోऽనుభూయతే తత్రాధినాథః సంప్రోక్తః శైశిరర్తుర్మహోదయః. తపస్శ్రీశ్చ తపస్యశ్రీః ద్వే భార్యే తస్య సమ్మతే. మోదమానః సహైతాభ్యాం వర్తతే శిశిరాకృతిః. నానావిలాస సంయుక్తో నానాగణసమావృతః నివసంతి మహాసిద్ధా
ये देवी दानकारिणः नानाभोगसमुत्पन्नमहानन्दसमन्विताः साङ्गनाः परिवारैस्तु सङ्घसः పరివారితాః. ఆ వెండి ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున బంగారు ప్రాకారము, క్రాగిన మేలిమి బంగారముతో 7 ఆమడల ఎత్తున వెలుగుచున్నది. వెండి బంగారము ప్రాకారముల నడుమ పూలతో చిగుళ్లతో శోభిల్లునట్టి కదంబవనము ఉన్నది. ఆ చెట్ల నుండి కదంబ మద్యము ధారలుగా స్రవించుచున్నది. ఆ రసధారలు స్వేచ్ఛగా గ్రోలుట వలన ఆత్మానందము కలుగుచున్నది. దానికి అధిపతి శిశిర ఋతువు. అతని భార్యలు తపశ్రీ తపస్యశ్రీలు. శిశిరర్తువు ఆ భార్యలతో గూడి ప్రమోదించుచున్నాడు. అచ్చట మహాసిద్ధులు పలు విధముల గణములతో హావభావ విలాసములతో గూడి దేవీప్రీతిగా దానములిచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. వారు తమ తమ రమణీమణులతో కాపురములు సేయుచు సుఖభోగములనుభవించుచు సంతోషముగా ఉన్నారు. స్వర్ణసాలమయాదగ్రే మునియోజనదైభ్యవాన్ పుష్పరాగమయః సాలః కుంకుమారుణ విగ్రహః. పుష్పరాగమయీ భూమిర్వనాన్యుపవనాని చ రత్నవృక్షాలవాలాశ్చ పుష్పరాగమయా స్మృతాః. ప్రాకారో యస్య రత్నస్య తద్రత్నరచితా ద్రుమాః వనభూః పక్షిణశ్చైవ రత్నవర్ణజలాని చ. మండపా మండపస్తంభాః సరాంసి కమలాని చ ప్రాకారే తత యద్యత్ తత్సర్వం తత్సమం భవేత్. పరిభాషేయముద్దిష్టా రత్నశాలాదిషు ప్రభో తేజసా స్యాల్లక్షగుణః పూర్వశాలాత్ పరో నృపా. దిక్పాలాని వసంత్యత్ర ప్రతిబ్రహ్మాండవర్తినాం దిక్పాలానాం సమష్ట్యాత్మరూపః స్ఫూర్జద్వరాయుధాః. ఆ బంగారు ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున 7 ఆమడల ఎత్తున పుష్యరాగమణుల ప్రాకారము అలరారుచున్నది. ఆ పుష్యరాగమణుల ప్రాకారము ఎర్రని కుంకుమ వలె ప్రకాశించుచున్నది. అచటి భూమి, వనములు, ఉపవనములు అన్నియును పుష్పరాగమయములై వెలుగొందుచున్నవి. అచటి రతనాల చెట్లు, పుష్పరాగపు చెట్ల పొదలు ఇంపుగా ప్రకాశించుచున్నవి. అచటి రత్న ప్రాకారము, దానిలోని చెట్లు, పక్షులు, వనభూములు అన్నియును రత్నమయములే అయి విలసిల్లుచున్నవి. మండపములు, స్తంభములు, సరోవరములు, కమలములు అన్నియును రత్న నిర్మితములయ్యున్నవి. రత్న ప్రాకారము గూర్చి తెలిపితిని. ఇది ఇతర ప్రాకారముల కన్నా 1,00,000 రెట్లు ఎక్కువగా ప్రకాశించుచున్నది. అచట ప్రతి బ్రహ్మాండమునందలి దిక్పతులైన ఇంద్రాదులు వర ఆయుధములు దాల్చి దిక్పాల సమష్టి ఆత్మరూపముతో వెలుగొందుచుందురు. పూర్వశాలం సముత్తుంగ శృంగాపూః అమరావతీ నానోపవన సంయుక్తా మహేంద్రస్తత్ర రాజతే. స్వర్గశోభా చ యా స్వర్గే
యావతీ స్యాత్తతోధికా సమష్టితనేత్రస్య సహస్రగుణతః స్మృతా ఐరావత సమారూఢో వజ్రహస్తః ప్రతాపవాన్ దేవసేనా పరివృతో రాజతేత్ర శతక్రతుః దేవాంగనా గణయుతా శచీ తత్ర విరాజతే వహ్నికోణే వహ్నిపురీ వహ్నిపూః సదృశీ నృపా స్వాహా స్వధా సమాయుక్తా వహ్నిస్తత్ర విరాజతే నిజవాహన భూషాఢ్యో నిజదేవగణైర్వృతః యాం యాశాయాం యమపురీ తత్ర దండధరో మహాన్ స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్తపురోగమైః నిజశక్తియుతో భాస్వత్తనయోస్తియమో మహాన్ నైరుత్యాం దిశి రక్షస్యాం రాక్షసైః పరివారితః ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నిర్వృతిర్నిజశక్తియుక్ వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్ మహాఝషసమారూఢో వారుణీ మదవిహ్వలః నిజశక్తిసమాయుక్తో నిజయాదో గణాన్వితః సమాస్తే వారుణే లోకే వరుణానీరతాకులః వాయుకోణే వాయులోకో వాయుస్తత్ర అధితిష్ఠతి వాయుసాధన సంసిద్ధ యోగిభిః పరివారితః ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః ఆ ప్రదేశమునకు తూర్పుగా ఎత్తైన శిఖరములు గల అమరావతి పట్టణము పలు విధముల వనములతో అలరారుచున్నది. అచట దేవేంద్రుడు విరాజిల్లుచున్నాడు. అచట స్వర్గసీమలోని శోభ కన్నా అధికమైన పరమశోభ వెలుగొందుచున్నది. అచట వేల ఇంద్రుల తేజముగల మహేంద్రుడు వజ్రపాణి అయి ఐరావతమును అధిరోహించి దేవసేనలతో గంభీరముగా వెలుగొందుచున్నాడు. ఇంద్రాణియును దేవాంగనలను కూడా ఆయనతో కలిసియున్నారు. దానికి ఆగ్నేయమునందు అగ్నిమయ పట్టణమో అనునట్లు అగ్నిపురము ప్రకాశించుచున్నది. అగ్ని అచట తన భార్యలగు స్వాహా స్వధాదేవులతో సహా వాహన భూషణ దేవగణములతో వెలుగొందుచున్నాడు. దక్షిణ దిశయందు యమపురము ఉన్నది. ఆ యమపురమునందు యముడు దండధారి అయి చిత్రగుప్తాదులతో విలసిల్లుచున్నాడు. అచట సూర్యతనయుడగు యముడు తన శక్తితో మహావిజృంభణముగా విలసిల్లుచున్నాడు. నైరుత దిశయందు రాక్షసులు ఉందురు. అచట రాక్షస గణ పరీవృతుడై నిర్రుతి తన శక్తిని వెలార్చుచున్నాడు. పడమటి దిశయందు వరుణదేవుడు పాశపాణి అయి ప్రతాపి అయి విలసిల్లుచున్నాడు. అతడు మహామత్స్యమును అధిరోహించి వారుణీ మదమత్తయగు తన శక్తిని కూడి జలజంతువులతో వరుణలోకమందు వరుణానితో చేరి రతి క్రీడలను అనుభవించుచు ఆనందమున తేలుచున్నాడు. ఇక వాయవ్యమున వాయులోకమున వాయుదేవుడు వాసము ఉండును. అతడు వాయు సాధనమున సిద్ధులైన యోగులను గూడి ధ్వజహస్తుడు విశాలాక్షుడు మృగవాహనుడు అయి విలసిల్లుచున్నాడు.
మరుద్గణైః పరివృతో నిజశక్తిసమన్వితః ఉత్తరస్యాం దిశి మహాన్ యక్షలోకోऽస్తి భూమిపా యక్షాధిరాజస్తత్రాస్తే వృద్ధిబుద్ధ్యాదిశక్తిభిః నవభిర్నిధిభిర్యుక్తః తుందిలో ధననాయకః మణిభద్రః పూర్ణభద్రో మణిమాన్ మణికంధరః మణిభూషో మణిస్రగ్వీ మణికార్ముకధారకః ఇత్యాది యక్షసేనానీ సహితో నిజశక్తియుక్ ఈశానకోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః అనర్ఘ్యరత్నఖచితో యత్ర రుద్రోధిదైవతం మన్యుమాన్ దీప్తనయనో బద్ధపృష్ఠ మహేషుధిః స్ఫూర్జద్ధనుర్వామహస్తోధిజ్యధన్ విభిరావృతః స్వసమానైరసంఖ్యాతరుద్రైః శూలవరాయుధైః వికృతాస్యైః कराळास्यैर्वमद्वన్నిభిరాస్యతః దశహస్తైః శతకరైః సహస్రభుజసంయుతైః దశపాదైర్దశగ్రీవైః త్రినేత్రైరుగ్రమూర్తిభిః అంతరిక్షచరాయే చ భూమిచరా స్మృతాః రుద్రాధ్యాయే స్మృతా రుద్రాః తైః సర్వైశ్చ సమావృతః రుద్రాణీ కోటిసహితో భద్రకాళ్యాదిమాతృభిః నానాశక్తిసమావిష్ట డామర్యాదిగణావృతః వీరభద్రాదిసహితో రుద్రో రాజన్ విరాజతే రుండమాలాధరో నాగవలయో నాగకంధరః వ్యాఘ్రచర్మపరీధానో గజచర్మోత్తరీయకः చితాభస్మానులిప్తాంగః ప్రమథాదిగణావృతः నినదద్దమరుధ్వానైః బధిరీకృతదిङ्ముఖः అట్టహాసాస్ఫోటశబ్దైః సంత్రాసితనభస్థలः భూతసంఘసమావిష్టో భూతావాసో మహేశ్వరः ఈశానదిక్పతిः సోయం నామ్నా చేశాన ఏవ చ. జనమేజయ మహారాజా, ఉత్తరమున యక్షలోకము విరాజిల్లుతున్నది. అచ్చట వృద్ధి బుద్ధి అను శక్తులతో విరాజిల్లుతున్న యక్షరాజు ధనపతి నవనిధులకు అధిపతి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికంధరుడు, మణిభూషుడు, మణిమాలాధారి, మణికార్ముకుడు మొదలగు యక్ష సేనానులతో సహా పరీవృతుడైన కుబేరుడు అధిక శక్తి సంపన్నుడై విరాజిల్లుతున్నాడు. దానికి ఈశాన్యమున మహారుద్రలోకము విరాజిల్లుతున్నది. ఆ రుద్రలోకము
విలువైన రత్నములతో నిర్మించబడినది. అందు మహారుద్రుడు స్వయముగా ప్రకాశించుచున్నాడు. అతడు మహోగ్రుడు, దీప్తనయనుడు, మూపున అమ్ముల పొదిని దాల్చినవాడు అయి దర్శనమిస్తున్నాడు. అతడు తన ఎడమచేత ప్రకాశించు ధనువు దాల్చి తనకు సరితూగగల పెక్కు రుద్రులతో సమానుడై సమస్కంధుడై విరాజిల్లుతున్నాడు. ఆ రుద్రులను వర ఆయుధములను ధనువులను దాల్చి ప్రకాశిస్తున్నారు. వారి యొక్క వికృత భీకర ముఖముల నుండి నిప్పులు కురుస్తున్నాయి. వారిలో కొందరు 10 చేతులు, 100 చేతులు, 1000 భుజములు, 10 పాదములు, 10 మెడలు, 3 నేత్రములు కలవారుగాను భయంకర విగ్రహులు అయి కొందరు నేలపై, కొందరు ఆకాశముపై తిరుగుతున్నారు. అచట రుద్రాధ్యాయమునందు చెప్పబడిన రుద్రులను, మాతలను, పలు విధములైన శక్తులను, డామర్యాది గణములను, వీరభద్రాదులను కలిసి మహారుద్రుడు కొలువై విరాజిల్లుతున్నాడు. అచట రుండమాలాధరుడు, నాగకంకణుడు, నాదకంఠుడు, పులితోలు దాల్చినవాడు, ఏనుగు తోలును ఉత్తరీయముగా ధరించినవాడు, చితాభస్మము మేనునకు అలందినవాడు, ప్రమథాది గణములతో కూడుకుని నినాదములతో, డమరు మురోతలతో దిక్కులు పిక్కటిల్ల చేయువాడు, మహాట్టహాసముతో, స్ఫోట శబ్దముతో నింగిని భయపెట్టువాడు, భూత సంఘములతో భూతావాసుడు అగు మహేశ్వరుడు ఈశాన దిక్కునకు పతియగుట వలన ఈశానుడు అనబడును. అతడు అష్టమూర్తియు మహారుద్రుడును అయి విలసిల్లుతున్నాడు. ఇది దేవీ భాగవత మహాపురాణంలో 12వ స్కంధము. అందులో 10వ అధ్యాయము సమాప్తము.